అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న తేలేదు సనాతన ధర్మం. ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పిందంతే. ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ. అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం, విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం, అసలు ఆ అధ్యాయం, అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు. అంత కలిసి ఉండవలసినటువంటి స్థితిలో ఆమె ఈయన మాట వినాలి, ఈయన ఆవిడ మాట వినాలి. మీరు చూడండి, ఆయన నా మాట ఏం వినరండి అంటుంది. ఆవిడ బాధల్లో ఏమిటంటే ఆయన నా మాట వినరండి. ఆయన ఏమంటాడో తెలుసా అండి, ఆవిడ నా మాట విందండి. విందంటే చెవులకి దూదిట్టుకుంటుందా? కాదు, ఆచరించదు. వినుట అంటే ఆచరించుట. వినుట అంటే ఆయన చెప్పింది పాటించాలి నేననేటటువంటి వినయముతో కూడినటువంటి అనువర్తయ్యై భార్య ఉండుట. అందుకని వాళ్ళిద్దరూ అలా కలిసి ఉంటే బండికి 2 చక్రాలుగా ఉంటారు. అంతేకాని అస్తమానం భర్త మీద జోకులు వేయడం, భర్తని పనికిమాలిన వాడిగా చూడడం, అది సంప్రదాయం అని అనిపించుకోదు, అది గొప్ప విషయం అని కూడా అనిపించుకోదు. ఎందుకు అనిపించుకోదో తెలుసా అండి? 3 కారణముల చేత అనిపించకూడదు. ఎందుచేత అంటే, ఒకటి, ఆడదానికి ధర్మశాస్త్రం ఒక గొప్ప స్థితినిచ్చింది. ఏది ఆ స్థితి అంటారేమో, భర్త దైవమే. దైవమైన కారణం చేత ఆవిడ తీసుకొచ్చి ఆయనకు ప్లేట్ ఇడ్లీ అక్కడ పెట్టింది అనుకోండి, ఈశ్వరుడికి బాలభోగం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. భర్త కాళ్ళు పట్టింది అనుకోండి, భగవంతుడికి ఏకాంత సేవ చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ నైవేద్యమో వంటో చేసింది అనుకోండి, పిల్లలకి జడలేసింది, వేస్తే ఆయన చేసిన పూజలో సగం ఫలితం ఈవిడ ఖాతాలో వేస్తారు. నీ ఉపాధి నిలబడింది అంటే ఆవిడ చేసిన సేవ వల్ల. అందుకని నీ పుణ్యం అంతట్లో ఆవిడికి సగం వేస్తారు, నీ పాపంలో ఆవిడికి వేయరు. నీకు అన్నం పెట్టింది సరిగ్గా ఉండమంది కానీ నిన్ను పాపం చేయమందే, అందుకని వేయరు. కానీ ఆవిడ చేసుకుంది అనుకోండి, మళ్ళీ ఆవిడ భగవన్నామని చెప్పింది అనుకోండి, మొగాడికి వేయరు, భర్తకి లేదు అందులో. అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి, పరమ పుణ్యాత్ముడు ఈశ్వరోపాసకుడైనటువంటి భర్తకి భార్య అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఇద్దరి శరీరములు పడిపోతే ఏకకాలంలో ఆవిడ ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడకి వెళ్ళిపోయింది, ఈయనకి సగమే మిగులుతుంది. ఆవిడ పైన ఇంకొంచెం ఏదైనా చేసింది అనుకోండి, ఆవిడ ఖాతాలో దిగునీకృతం అయిపోతుంది. కాబట్టి భర్తని ఈశ్వరుడిగా అందించింది సనాతన ధర్మం. 2, యోమే భర్త సమే గురువు. భర్తయే గురువు. భార్యాభర్తల్లో భర్త ఉపదేశం తీసుకుంటే భార్యకి భర్త ఉపదేశం చేసి ఇచ్చు తప్ప ఇంకా మళ్ళీ భార్య కూడా ఉపదేశం తీసుకోవాలని ఏం లేదు ధర్మశాస్త్రం. ఆయన తీసుకుని ఆయన ఆవిడికి ఉపదేశం చేస్తారు. అంటే యోమే భర్త సమే గురువు. భగవంతుడికి చేసిన సేవ కన్నా గొప్ప సేవ ఎవరిది అంటే గురువుకి చేసినటువంటి సేవ. అది అసలు వదిలిపెట్టదు. గురువుగారికి చేసిన సేవ రక్షణ కవచమై నిలబడిపోతుంది. ఇప్పుడు ఆమె ఒక ఉపదేశం కూడా తీసుకుందనుకోండి, భర్త దగ్గర తీసుకుని ఆయన్ని సేవిస్తోందనుకోండి, ఆయనకి అన్నం వండి పెడితే ఈశ్వరుడికి గురువుకి వండి పెట్టిన ఫలితం పడుతుంది. ఈయనకి మనసు పెట్టి నైవేద్యం పెడితేనే. ఆయనకి కాళ్ళు పట్టిందనుకోండి, ఈశ్వరుడికి గురువుకి 2 ఫలితాలు వస్తాయి. ఆవిడ చేసిన ప్రతిదానికి ఇన్ని ఫలితములు ఆవిడికి పడుతూ ఉంటాయి. శాస్త్రం మినహాయింపు ఎక్కడివ్వలేదంటే అధిక్షేపణ యందు ఇవ్వలేదు. భర్తని అధిక్షేపిస్తే పాపం వేయకుండా ఉంటారా అని అడిగింది. ఒక్క నాటికి అలా ఉంచాలి. నీకు ఇన్ని సౌకర్యాలు ఎందుకు ఇచ్చామంటే భర్తని దైవంగా చూస్తావని, ఆయన కూడా అలా ఉంటాడని నమ్మింది ధర్మశాస్త్రం. నీవు ఆయనని అధిక్షేపించి అస్తమానం నీ జోక్కులు వేయడానికి అన్నింటికీ ఆయన స్టాక్ అయితే నీకు పుణ్యం ఉండదు, నీవు పాపమును మూట కట్టుకుంటావు. గురువుని అధిక్షేపించినట్టు, భగవంతుణ్ణి అధిక్షేపించినట్టు పాపం ఖాతాలో పడుతూ ఉంటుంది. కాబట్టి అస్సలు ఏమంటే మరి అలా అయితే ఇంకా హాస్యం పనికిరాదా? ఖచ్చితంగా అనుమతిస్తారు. ఎప్పుడు అది భర్తకి ప్రసన్నతకి కారణమైతే, ఆయన కూడా దాని వలన సంతోషిస్తే ఏ దోషం లేదు. ఆయన సంతోషిస్తే ఎడంకాలతో తన్నండి, ఇబ్బంది లేదు. జలజాతాసనవాసవాదిసుర పూజాభాజనం బైతనర్చుల తాంతాయుధు కన్న తండ్రి జగమ కరమచ్చోవామ పాదంబులం తొలగంతో చలతాంగి ఎట్లయగు నాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే.
నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపోని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంపు మత్తను పులకగ్ర కంటక వితానము తాచిన సొక్కునంచునేననియదా అలుకమానవ కదాయికనైన అరాళ కుంతల అని కాలు పట్టుకోగలిగిన భర్త అయితే షహబాష్, ఏమి ఇబ్బంది లేదు. కానీ అలా తప్పు వద్దు, ఎందుకు అలా అనవసరం ఆయన అన్నాడు అనుకోండి, తనకండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఈ పరిధి, ఈ సరళ రేఖని నేను ఎందుకు చెప్పాను అంటే, మీకు ఇది ఒకటి చెప్పి ప్రయోజనం ఏమి ఉండదు. దాని యందు ధర్మశాస్త్రము యొక్క నియతిని మీరు గమనించవలసి ఉంటుంది. అప్పుడు ఇక్కడే ఇప్పుడే మీరు అనుగ్రహాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని మూటలు మూటలుగా కట్టుకోగలుగుతారు. అందుకే ఒక పతివ్రత అన్న మాట ఒకటి ఉంటుంది సనాతన ధర్మంలో. వాడి ఎంత దూర్తుడవనివ్వండి, ఆయన పట్ల మర్యాదగా ప్రవర్తించింది అంతే. ఆవిడికి సూర్యోదయాన్ని ఆపు చేసే శక్తి వచ్చింది. దురాత్ముడు వాడైతే వాడికి అన్నం పెడితే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆయనలో దైవాన్ని చూసిందంతే.